ప్రతాప్, దాన్ని కనిపెట్టావా? మన కార్ మాత్రం సెల్లార్లో ఉంది. తను ఇక్కడ లేదు. అనయ్య, ఇప్పుడే కావంటున్నాను చంపే అనయ్య. అన్నిటికీ కారణం నేనేగా. రే, దాన్ని వదిలేరా. నేను పిచ్చోడ్లాగా అది ఇచ్చిన మందు తాగేశాను కదరా. బాత్రూమ్కి చాలాసార్లు వెళ్ళావా? అవునన్నయ్య, ఇప్పుడు పర్వాలేదులే. రేయ్, మీ ఓనర్ ఎక్కడరా? చెప్పండి. ఏం తల్లి అడగొట్టావు? చాలా ఓవర్గా సౌండ్ వస్తుంది. పగటిపూట మీరు ఎలా అయినా పని చేసుకోవచ్చు. నైట్ సౌండ్ వచ్చిందంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తా. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? అనయ్య, నేను మన సైట్లో అరిచారుగా, ఆయన వచ్చారు. ఓయ్, నిన్న చప్పుడు వింటుంటే అసలు మీరు పనాపినట్లు లేరే. చాలా ఇబ్బందిగా ఉందయ్యా. అసలు నిద్రపోలేకపోతున్నాము. పగటి పూట పని చేసుకో, రాత్రి పూట పని ఆపో. ఏయ్, ఇంకేం వినబడదు. మంచిగా నిద్రపో, సరేనా? రేయ్, అనయ్య, వాడిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటి దగ్గర అలాగే దింపెట్టు. అనయ్య. సౌండ్ ఎక్కువ వస్తుందా మేడం? అవును, నేను ఆ విషయమే కదా ఇందాక నుంచి చెప్తున్నాను నీకు. నైట్ టైము సౌండ్ రాకూడదు. సరే మేడం, మీరు వెళ్ళండి. నైట్ సౌండ్ రాకుండా పని చేయమని నేను చెప్తాను. జాగ్రత్తగా చూసుకో. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంతవరకు ఏ మగాడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రమేంటి, అన్నీ తలకిందులవుతున్నాయి. ఈ ప్రతాప్ అనే పేరు వెనకాల చాలా హత్యలు, చాలా దొంగతనాలున్నాయి. అమ్మ నాన్న లేని నాకు రౌడీయిజమే తోడుగా నించుంది.